ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద మీరేం చెప్తారు? చట్టబద్ధమా కాదా? ఇవన్నీ మనకి ముసుగులో గుద్దులాట ఆడుతున్నాం. పార్టీ ఫిరాయింపులు దాన్ని నైతికంగా ఆపాలన్న కోరిక ఎవరికి లేదు. ఉన్నట్టయితే చట్టం ఇట్లా చేసేవాళ్ళు కాదు. వీళ్ళందరి ఉద్దేశం అధికారంలో ఉన్న పార్టీలోకి వలసలను ప్రోత్సహించాలి, అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా నిరోధించాలి. అది చాలా విజయవంతంగా చేయగలుగుతున్నారు. ఎందుకంటే స్పీకర్ మీవాడు, ఏ పార్టీ ఉన్నా కూడా స్పీకర్ చేతుల్లో అధికారం పెట్టారు. అలా కాకుండా నిజంగా పార్టీలు మారినట్టయితే, పదవులు పోవాలన్న కోరిక నిజంగా ఉన్నట్టయితే ఇంకా ఇతర రంగాల్లో పదవులు పోయే ఏర్పాటు ఉన్నది. ఉదాహరణకి డిస్క్వాలిఫికేషన్ ఇతర కారణాలుగా ఉందనుకోండి, ఒక నేరస్తుగా కోర్టులో శిక్ష వేశారు. దానికి పద్ధతి ఏమిటి? ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రపతి కానీ లేకపోతే గవర్నర్ కానీ విధిగా వాళ్ళని తీసేయాలి. ఇంకా వేరే రాజకీయ ప్రమేయం లేదు, గవర్నర్ రాష్ట్రపతికి సొంత ఆలోచన కూడా అవకాశం లేదు. రాజ్యాంగంలో పెట్టారు. దీనికి కూడా అట్లా పెట్టారనుకోండి అయిపోయేది. అలా ఎందుకు పెట్టలేదు? స్పీకర్ చేతుల్లో ఎందుకు పెట్టారు?